శ్రీ త్యాగరాజ స్వామి గారు తన మనస్సులో పురంధరుని పెట్టుకొని కీర్తన రాసేవారంట. మరి పురంధరదాస్ గారు ఎంత గొప్పవారు! ఆయన సాక్షాత్తు నారదుడు. ఆయన తెలుగులో రాసిన కీర్తన వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం. కన్నడలో ఎన్నో కీర్తనలు రాశారు. ముఖ్యంగా ఒక కీర్తనలో ఆయన కాకద బందిదే నమ్మ కమలనాభనదు అనే కీర్తనలో భగవంతుడు నుంచి ఒక ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరంలో తన భక్తుడు ఎలా ఉండాలి అని భగవంతుడు రాశాడు. మీరు అలా ఉండండి, అప్పుడు మీకు భగవంతుని యొక్క సాక్షాత్కారం కలుగుతుంది అని ఆయన ఏం చెప్పారంటే, కామము క్రోధం వదిలేసి నియమము నిష్ట కలిగి ఉండి తామసజనులు అంత దైవచింతన వాళ్ళతో కలిసి సత్సంగం చేస్తూ ఉండండి. అలాగే పరస్త్రీ వ్యామోహాన్ని వదిలేయండి, ధనం మీద వ్యామోహాన్ని వదిలేయండి, బంగారం మీద వ్యామోహాన్ని వదిలేయండి, స్థలం మీద వ్యామోహాన్ని వదిలేయండి. నిరంతరం మీ పాదాలకు పట్టీలు కట్టుకొని హరినామస్మరణ చేస్తూ సంకీర్తన చేస్తూ ఉండండి. అప్పుడు తప్పకుండా భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది, మీరు మాధవుని చేరతారని చక్కగా కీర్తన రాశారు.